ఢిల్లీలో బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడుపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఎన్ఎస్జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ HR26 7674గా గుర్తించారు. ఇంకా చాలా విషయాలు ఈ ఘటనలో తెలియాల్సి ఉంది. పేలుడు జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అమిత్ షా. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు చేరుకున్నారన్నారు. I-20 కారులో పేలుడు సంభవించిందన్నారు. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్లాస్ట్ జరిగిందని తెలిపారు అమిత్ షా. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు హోంమంత్రి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం 6:52 టైంలో పేలుడు సంభవించినట్టు తెలిపారు పోలీసులు. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గరకు నిదానంగా వచ్చిన కారులో ఒక్కసారిగా పేలుడు జరిగిందని చెప్పారు. ఈ పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు ఢిల్లీ పోలీసులు. మరోవైపు పేలుడు జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న పలు బైక్లు, కారులు ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ పేలుడుతో ఢిల్లీలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు బృందాలు క్లూస్ టీం విచారణ ప్రారంభించాయి. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఘటన బాధాకరమన్నారు ప్రధాని మోదీ. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపం ప్రకటిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు ప్రధాని. ఘటనపై హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు ప్రధాని. ఢిల్లీ కారు పేలుడు ఘటన అత్యంత బాధాకరమన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కష్టకాలంలో మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. మరోవైపు పేలుడుపై సమగ్రమైన వేగవంతమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో పేలుడుపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాయంత్రం 7 గంటల సమయంలో
ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు సంభవించినట్లు చెప్పారు. హ్యుందాయ్ i20 కారులో ఒక్కసారిగా పేలుడు జరిగిందని తెలిపారు. ఈ పేలుడులో కొంతమంది మరణించగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు అమిత్ షా. आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर i20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। गाड़ी जाग लगे भाई। बहुत सारी गाड़ियां फट गई है।